మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. మనిషి కంటే విలువైనది మనసు, ఆవేశం కంటే విలువైనది ఆలోచన, కోపం కంటే విలువైనది జాలి, స్వార్థం కంటే విలువైనది త్యాగం, వీటన్నిటికంటే విలువైనది స్నేహం. కాలం నడుస్తున్నప్పుడు మీరు పరిగెత్తుతున్నారంటే అది మీ అవసరం. కాలం పరిగెడుతున్నప్పుడు మీరు నడుస్తున్నారంటే అది మీ అసమర్థత. కాలం మరియు మీరు కలిసి పయనిస్తుంటే అది మీ సామర్థ్యం. రిలేషన్ విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి నీతో ఎవరూ ఉండరు. వాన వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళలో దాగి ఉంటాయి. కానీ ఒక్క డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తనను తాను కాపాడుకుంటుంది. నీకు కన్నీరు వస్తే అది బాధ, అదే కన్నీరు ఎదుటివారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు కన్నీటి చుక్కలకి ఎన్నో తేడాలు ఉన్నాయి. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణ మధ్యకు నెడుతూ ఉంటుంది ఈ లైఫ్. తట్టుకుంటే రత్నమే వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నీవు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నీవు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందట. అలాగే మనిషి కూడా తనలోని లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు. నీవు ఆనందంగా ఉండాలంటే బాగా ధనమైనా సంపాదించాలి, లేదా మనిషి ఆనందానికి డబ్బుకి అసలు సంబంధం లేదని జ్ఞానమైనా సంపాదించాలి. లేని వాటి కోసం ఆరాటపడేంత తీరిక లేదు, ఉన్నవాటితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. నీవు ఉన్న దానితో సరిపెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. మీకంటే లేని వారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి, ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదాంతో సంతోషంతో బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. మీకు ఒకరి నమ్మకంతో పని లేదు, మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తి పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకూడదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాం. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు, మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.